50 మందికి నమస్కరించి నేను నంద్యాల పట్టణ నివాసిని. దాదాపుగా నేను పుట్టినప్పటి నుంచే ఇక్కడే ఉంటున్నాను. ప్రస్తుతము శ్రీనివాస్ నగర్ సెంటర్లో ఉంటున్న శ్రీనివాస మార్కెట్ కాంప్లెక్స్ గురించి నేను దీక్షలో కూర్చుంటున్నాను. ఈ శ్రీనివాస మార్కెట్ కాంప్లెక్స్ ఒక 15 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితము నూతనంగా కమిటీ ఏర్పరిచినారు. ఆ కమిటీలో నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు. ప్రస్తుతము నేను మాజీ సెక్రటరీగా ఉన్నాను. ఈ 120 బిల్డింగులలో నేను ఒక ఓనరు ప్లస్ ఒక కమిటీలో మాజీ సెక్రటరీగా పనిచేశాను. నేను దాదాపుగా ప్రజలకందరికీ గత కొద్ది రోజులుగా బయట వార్తలలో ఉంటున్న వ్యక్తిని, కొంచెం రాజకీయంగా తిరిగాను. వ్యాపార రంగంలో కూడా నేను అందరికీ పరిచయిస్తుంది. ఈ కాంప్లెక్స్ రూములు దాదాపు 20 రూములు ఖాళీగా ఉంటున్నాయి. ఈ 20 రూములు బాడిగలకు ఇచ్చుకుంటూ ఆ కాంప్లెక్స్కి వచ్చే బాడిగల మీద కాంప్లెక్స్ మెయింటెనెన్స్ రన్ చేసుకుంటూ ఉన్నారు. ఈ రన్ చేసుకోవడంలో భాగంగా ఇదివరకు నేను సెక్రటరీగా ఉన్నప్పుడు పాత ప్రెసిడెంట్ సముద్రాల మధు అని ఉండినాడు. సముద్రాల మధు గారికి కూడా నా వ్యక్తిగత అవసరార్థము నాకు రూమ్ కావాలని, బాడిగకు నా సొంత రూమే వ్యక్తిగతంగానే నేను ఉండడానికే రూమ్ కావాలని అడిగాను. అప్పటి నుంచి 6-7 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ప్రెసిడెంట్ మారినాడు, కానీ కొత్త ప్రెసిడెంట్ అయిన వంగదారి గోపాలకృష్ణమూర్తి ఆడిటర్ వృత్తి చేసే అతనికి కూడా నేను పలుమార్లు విన్నవించుకున్నాను. పలుమార్లు లెటర్ రూపకంగా కూడా ఇచ్చాను. అయితే ప్రస్తుతము శ్రీనిధి టిఫిన్ సెంటర్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ నగర్లోని శ్రీనిధి టిఫిన్ సెంటర్ ఎదురుగా ఉన్న రూములలో ఒక రూములో జిరాక్స్ సెంటర్, బుక్ స్టోర్ నడుపుకుంటున్న బ్రహ్మం అనే వ్యక్తి రూమ్ ఖాళీ చేయగా, ఆ రూమును ఎదురుగా ఉన్న సత్యం బుక్ స్టోర్ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఒప్పందం మీద తీసుకొని ప్రెసిడెంట్ గారు మరి లోపల ఏం కుమ్మక్కైనారో ఏమో నాకు తెలియదు, వాళ్ళకి ఇచ్చేసాను. కమిటీ మీటింగ్లో కూడా ఒప్పించాను. కమిటీ మెంబర్ ఒప్పుకున్నారు అని చెప్తున్నాడు. కానీ నేను మెంబర్గా నాకు సర్వ హక్కులు ఉన్నాయి. నాకు తెలియకుండా, నా నోటీస్కు తేకుండా అదే మీటింగు నన్ను పిలిచకూడదా అని కూడా అడిగాను. అడిగితే లేదు, కమిటీలో పెట్టినాను, అది ఇది ఏదేదో చెప్తున్నాడు. వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఏం చేస్తున్నారంటే, ఆ బాడీకు బయటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే, ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000, 50,000, 2 లక్షలు ఏదో తీసుకొని వాళ్ళు ముట్ట చెప్పుకొని లోపల బయటపడకుండా కాంప్లెక్స్ సొమ్మును కబ్జా చేయడానికి చూస్తున్నారు. నువ్వు చేయాల్సిన పని లేదు. నువ్వు మెంబర్ కూర్చో మాట్లాడకూడదు, పోకూడదు. మళ్ళీ అట్లాడప్పుడు మీటింగ్లు అందరూ పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.